గురుగారు, శంకరాచార్యుల వారు సుందరాకాండ మొత్తం సారాంశాన్ని ఒక్క శ్లోకంలో తెలియజేశారంటారు. ఏమిటా శ్లోకం? ఆహా, ఎంత చక్కటి మాట చెప్పారమ్మా. శంకర భగవత్పాదుల వారు మొత్తం సుమారుగా 78 స్తోత్రాలు రాశారు. ఆ 78 స్తోత్రాల్లోనూ హనుమాన్ పంచరత్నం అని ఒక స్తోత్రం ఉంది. ఆ హనుమాన్ పంచరత్నంలో మొత్తం సుందరకాండనంతా కూడా ఒక శ్లోకంలో చెప్పాడు. ఏమిటా శ్లోకం? దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటూ దూరీకృత సీతార్తి, సీతమ్మ వారి యొక్క ఆర్తిని, ఆ దుఃఖం ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో, ఆ బాధ మొత్తాన్ని పోగొట్టినటువంటి వాడా ఆంజనేయ, నీకు నమస్కారం చేస్తున్నానయ్యా. మరి సుందరకాండ అంతా అదే కదమ్మా. ఆయన గనక లేకపోతే సీతమ్మ వారి దుఃఖం ఎలా తొలగిపోతుంది? సీతమ్మ వారు ఉన్నదన్న విషయం హనుమంతుల వారి వల్లే, ఆ సుందరకాండ వల్లే తెలిసింది మనకి. అందువల్ల దూరీకృత సీతార్తి. అలాగే ప్రకటిత రామవైభవ స్ఫూర్తి, చూసి రమ్మంటే కాల్చి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి అక్కడ ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి. వెళ్ళినటువంటి వాడు సీతమ్మని చూడటం అయిపోయింది, కానీ రాముల వారి యొక్క వైభోగాన్ని ఆ లంకానగరంలో ఆ రావణాసురుడికి, ఆ పురజనులందరికీ తెలియచేశాడు. ఒరే రామ బంటునే నేను, మొత్తం నీ లంకనే కాల్చిపడేశాను, మొత్తం ఆ అశోకవనం మొత్తం తగలబెట్టగలిగాను, నాకెంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయిరా, అసలు మా ప్రభు అయినటువంటి రాముడికి ఇంకెంత ఉంటుందో ఊహించుకో. నేను జై రామ 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 అని చెప్పి, వామ్మో వీడికే ఇంత ఉంటే అసలైన ప్రభువుకి ఎంత ఉంటుందో అనే భయాన్ని రావణాసురుడికి కలిగించాడు, మిగతా అందరికీ కూడా కలిగించాడు. కాబట్టి రామవైభవాన్ని ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి. అలాగే మొత్తం దారం, మొత్తం ఆ రావణ కీర్తి ఏదైతే ఉందో దానిని మొత్తం చీల్చివేసేసాడు. దారిత దశముఖ కీర్తి. ఎందుకనంటే వాడికి అప్పటిదాకా రావణాసురుడికి త్రిలోకాలని జయించాను, నన్ను జయించేవాడు ఎవడు లేడు, మా అబ్బాయి అక్షకుమారుని జయించేవాడు ఎవడు లేడు అని బాగా గర్వం ఉండేది వాడికి. నా లంకకి వచ్చేటువంటి దమ్మెవడికి లేదని ఉండేది. అటువంటి ఆ దశముఖుడి యొక్క ఆ కీర్తిని దారిత చీల్చిపడేశాడు సుందరకాండలో. దారిత దశముఖ కీర్తి. ఇదిగో ఇన్ని విశిష్ట కార్యక్రమాలు చేసినటువంటి ఆ హనుమత, ఆ ఆంజనేయ స్వామి పురతః, నా ముందు భాతు నిలబడుగాక, ప్రకాశించుగాక అని శంకర భగవత్పాదుల వారు మొత్తం సుందరకాండ సారాంశం. మొత్తం సుందరకాండ చదువుకోలేనటువంటి వాళ్ళు ఈ ఒక్క శ్లోకం, హనుమాన్ పంచరత్నంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని చదివితే మొత్తం సుందరకాండ చదివినటువంటి ఫలితం వస్తుందని చెప్పి, సుందరకాండ సారాంశం మొత్తం ఈ శ్లోకంలో ఉన్నదని చెప్పి పెద్దలు సెలవిచ్చారు. అంతటి గొప్ప మహిమాన్వితమైన శ్లోకాన్ని, ఆ తాత్పర్యాన్ని ఈరోజు మీ ప్రశ్న ద్వారా తెలుసుకున్నాం.